దేవునికి మహిమ కలుగునగాక. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండగా అనే వాక్యం ధ్యానించుకుందాం. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అంటూ ఉన్నారు. మరి ఆ శబ్దము అంటే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడనే శబ్దము ఆకాశం నుండి రావటము వీళ్ళు వింటూ ఉన్నారు. మరి ఆ శబ్దం వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు అనే శబ్దము మరి ఆ ఆకాశం నుండి రావటము వింటూ మరి దాన్ని చూసి వీళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడని మరి అక్కడ భయపడటము జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి. ఆమేన్.